హలో, మేము చాలా బాగున్నాము. మీరందరూ బాగుండారు అనుకుంటున్నాము. ఇవాళ మా పెరట్లో మొక్కలన్నీ చూపించదలుచుకున్నాను. ఇది మనీ ప్లాంట్ సంవత్సరం నాడు పెట్టాము, పాకిస్తున్నాము. అది మామిడి చెట్టు, మేము పెట్టలేదు, మొలిసింది అక్కడ. ఈ మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంటి ముందు 4 రకాల మందార చెట్లు మా పెరట్లో. ఇది మొదటిది, తెల్లగా ఉంటుంది, లోపలేమో ఎర్రగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. దీని ముందు ఎర్ర మందార చెట్టు ఉండేది, అది చచ్చిపోయింది ఎండలకి. తర్వాత ఇది పెట్టాము మా పెరట్లో. ఈ మొక్క పెట్టి 5-6 సంవత్సరాలు అయింది. ఇది నాకు చాలా ఇష్టమైన మొక్క. ఇది 100 వరాల చెట్టు. ఇది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. పెద్దగా పువ్వు బాగుంటుంది. పువ్వులు దేవుళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. కొయ్యకోకుండా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. పింక్ కలర్ మందార చెట్టు మధ్య 2 సంవత్సరాలు అవుతుంది పెట్టి, చాలా అందంగా ఉంటుంది. పూలు పోస్తే దేవుడికి పెడితే అందంగా ఉంటుంది. మందార పువ్వు చుట్టూ పింక్ కలర్ ఉంటుంది, మధ్యలో డార్క్ కలర్గా ఉంటుంది. 365 రోజులు పోస్తూనే ఉంటాయి చెట్టు, మందార చెట్టు. రోజు పూజ చేస్తూ ఉంటా. 3 రోజులు, శుక్రవారం, శనివారం, గురువారం. ఎప్పుడన్నా రోజు పువ్వులు పెడతానే ఉంటాను. మాల కడితే చాలా బాగుంటాయి పువ్వులు. ఎప్పుడు మాల కడతా ఉంటాము. ఇది మామిడి చెట్టు మొన్నే పెట్టాము. ఈ కనకంబరాలు ఏదంటారమ్మా, ఈ కనకంబరాలు పేరు సౌందర్య కనకంబరాలు అంటారు. చాలా పోస్తాయి, బుట్టుడు పోతాయి. ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు మా వాళ్ళేను, మా మరదలో, మా మేనగోళ్ళు. ఇది మందార చెట్టు, చిట్టు మందార అంటారు, ఎరుపు రంగు. చాలా బాగుంటుంది, అందంగా. అది చపాటకాలు 3 సంవత్సరాలు పెట్టాము, మా బాబు కొన్నాడు. అవి ఒక మందారి, ఎరుపు మందారి. అదొక మందారి. 5 రకాల మందారు ఉన్నాయి మా పెరట్లో. అదేమో గన్నేరు పూలు. ఎప్పుడో పెట్టాము, 7 సంవత్సరాలు నాడు. ఇప్పుడు 5-6 సంవత్సరాలు నాడు పెట్టాము, బాగా వస్తుంది పూలు. ఇదేంటి? ఇది సపోటా చెట్టు, మా బాబు తెచ్చి పెట్టాడు. అమ్మమ్మ తాతయ్య చెట్లు లోగో ఈ చెట్టు దగ్గరే తీసి పెట్టింది. అది మా బాబు లేడు, చనిపోయాడు, కానీ కాయలు కాస్తుంది. ఇది ఏం కాయ? ఇది సపోటా చెట్టు. ఇది కూడా గన్నేరే మొత్తం. ఇంత ఇలా ఉండిద్ది. చెట్టు పెట్టాము, పెడితే కాయలు కాస్తుంది. ఎప్పుడన్నా అది కూర దొరుకుతూ ఉంటాయి. ఇవి కనకాంబరాలు, చిన్న కనకాంబరాలు చాలా పోస్తాయి. ఎన్ని కనకాంబరాల చెట్లు ఉన్నాయి మొత్తం? 2 రకాలు ఉన్నాయి. సౌందర్య పూలు ఒకటి, కనకాంబరాలు ఇవి ఒక రకం. 2 రకాల కనకాంబరాలు ఉన్నాయి మా పెరట్లో. ఇది కమలాకాయలు, ఇంకా పళ్ళలేదు. ఎప్పుడు పెట్టారు? ఇది 3 సంవత్సరాలు అవుతుంది పెట్టి. 3 సంవత్సరాలు మా బాబు తెచ్చి పెట్టాడు. ఇది కొబ్బరి చెట్టు, పెద్ద చెట్టు. ఎప్పుడు పెట్టారు? 3 ఏళ్ళు అవుతుంది మొత్తం పెట్టి ఇవన్నీ. ఇది ములక చెట్టు, కాయలు కాసింది. ఇప్పుడు మళ్ళీ పడతాయి. దీని మీద చిక్కుడు చెట్టు అల్లుకుని ఫామ్ లో కూడా ఉంది. ఫామ్ హౌస్ కూడా ఉంది అక్కడ. ఇంకా చాలా ఉంది. అది కొబ్బరి చెట్టు, 2 కొబ్బరి చెట్లు. ఇవన్నీ మా పెరటి, ఇదంతా మా స్థలము. అది జామ చెట్టు, ఇంకా కాపు పడలేదు. అవి చెరుకులు పెరట్లో పెట్టాము, చాలా తీగా ఉంటాయి, బాగుంటాయి. చెరుకు ఎప్పుడు ఇంకోసారా? చెరుకు 2 సార్లు నరికాము, ఇంకా వస్తుంది. ఇంకో 4 నెలలు అయితే బాగా వస్తుంది. ఇది ఇరజా చెట్టు, మా పాప తెచ్చి పెట్టింది సంవత్సరం నాడు. ఈ పసుపు కలర్ గన్నేరు పూలు అంటారు వీటిని. ఇది అప్పుడు పెద్ద చెట్టు ఉండేది కదా? చెట్టు ఉండేది, ఇరిగిపోయింది, మళ్ళీ వస్తుంది. అది ఇదంతా ఉండేది. ఇది జామ చెట్టు, కాయలు కాస్తుంది. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. కాయలు ఉన్నాయి, పెట్టాము, కాయలు ఉండయి. కాస్త ఎప్పుడన్నా 2 కాయలు పండుతూ ఉంటాయి. ఈ కరివేపాకు చెట్లు. ఈ దానిమ్మ చెట్లు పూత పడింది, రాలిపోయింది. దీని మీద చిక్కుడు పాదు అల్లుకుందని రాలిపోయింది. ఇప్పుడు ఇంకా పడుతుంది. అవి జామ చెట్లు, మళ్ళీ అక్కడ జామ చెట్లు. అది కనకాంబరం, అది కొబ్బరి చెట్టు. ఆ పందిరేంటి? పందిరి గండ చెట్టు. మొన్నదాకా చాలా కాసినాయి, ఇప్పుడే కాయక్కర్లేదు. ఇంకా మొన్న ఎండిపోయింది ఎండకి, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. దీనిపైన వేసుకోవచ్చు. దీనిపైన ఏమైనా వేసుకోవచ్చు. మొన్నదాకా చిక్కుడు కాయలు కాసింది ఇక్కడ. సో అది కొండకూడదని నరికేసేసాము. టమాటా చెట్టు చాలా కాసింది మొన్నటిదాకా.
టమాటా కాయలు కూడా ఉన్నాయి. అయిపోయి వచ్చినాయి. ఇప్పుడు ఇగో కొంచెం వండి పండలేదు, ఇంకా వస్తాం. ఇది కోసినాక ఇక పీకేస్తాం. కాయ ఇది అయిపోయినాయి. ఇక్కడ పందిరేసాము. ఇది ఎంటైర్ వ్యూ అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా పందిరేసాము, కాస్తున్నాయి. అయిపోయింది చెట్టు చాలా మట్టి కాస్తున్నాయి. 2 నెలల మట్టి కాసినాయి, మొన్నటి దాకా చనిపోయింది. అక్కడ ఒక చెట్టు ఉండేది. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.